నెక్స్ట్ డే అంటే ఇవాళ పొద్దున సెంట్కామ్ యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు దట్ కాదు, అన్ని షిప్స్ బ్లాక్ కాదు, ఏ షిప్ అయినా ఇరాన్కి వెళ్తున్నారో ఆయిల్ పికప్ చేయడానికి ఆ షిప్ని అలౌ చేయం. ఇరాన్ నుంచి ఆయిల్ ఫిల్ చేసి బయటికి వచ్చే షిప్ని మేము అనుమతించాం. అంతే, ఫినిష్డ్. అంటే ఇరాన్కి ఆయిల్ ట్రేడ్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చైనాకి అమ్ముకుంటున్నారు, చైనా నుంచి రోజుకి ఒక 6 వెసల్స్ వస్తాయి. ఇప్పుడు అదంతా బంద్ అయిపోతుంది కంప్లీట్. అని ఇరాన్ వాళ్ళని ఏమన్నారు, చైనీస్ వెళ్తుంటారు, చైనీస్ వాళ్ళకి ఏదో ఇస్తున్నారు, రాడార్లు అది ఇది అని ఇస్తున్నారు. సో వాళ్ళు వీళ్ళకి మనతో కూడా అంతే, మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నాం, మనకి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు, మన వెసల్స్ని బోనిస్తున్నారు, ఎల్పిజి కానీ మిగతా కానీ. ఇది వీళ్ళ నడిపిట్లో ఉన్న అగ్రిమెంట్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో మనం యుఎస్ ఏమంటున్నారు, బయట మేము కూర్చుంటాం పోలీసు లాగా. ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి బయటకు వచ్చినప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది. ఆ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర మా 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు పెట్టేసి రోడ్ బ్లాక్ చేసేస్తాం. అంటే వాళ్ళ సీ బ్లాక్ చేసేస్తాం. టోల్ గేట్ ఎవరు రాకు, టోల్ ముందుకు ఉంటుంది. ఇది టోల్ కాదు, బయటికి రాలేదు మీరు, అంతే, సింపుల్ అస్ దాట్. మీరు బయటికి రాలేరు. దీంతో ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అనుకోండి హైపోథెటికల్గా, ఇప్పుడు ఒక ఫ్రెంచ్ రిజిస్టర్డ్ వెహికల్, ఒక షిప్ బయటకు వస్తుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తూ ఇరాన్ దాన్ని కొడతారు, దాని మీద ఒక అటాక్ చేస్తారు, అది మంట పట్టుకుంటుంది, ద షిప్ ఇస్ కైండ్ ఆఫ్ డెస్ట్రాయిడ్. అప్పుడు యుఎస్ ఏమంటారు, చూడండి సీజ్ ఫైర్ ఉండే, వాడు షిప్ మీద కొట్టిండు, ఓకే నౌ ద ఛాన్స్, ఇప్పుడు నేను ఇంకా ఆగను, నేను కొట్టేస్తాను ఇప్పటి నుంచి. నేనేం చేయలేదు చూడండి, నేను బయట కూర్చున్నాను, కామ్గా బయట కూర్చున్నాను, ఏం చేయలేదు, వాడు చూడండి షిప్ని కొట్టాడు. ఇరాన్ వాళ్ళ పవర్ చూపించడానికి చేశారు, కానీ యుఎస్ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దే విల్ స్టార్ట్. యాక్చువల్లీ చేయాల్సిన రాజకీయం ఎక్కడ చేయకుండా ఇక్కడ చేస్తున్నారు. సో దే విల్ స్టార్ట్ ఫుల్ ఫ్లెజ్. చెప్పేశారు ట్రంప్, వీఆర్ రెడీ లోడెడ్, ఈ 2 వారాలు మాకు ఇచ్చిన దానికి, దాంట్లో 1 వారం అయిపోతుంది ఇప్పుడు. మా వాళ్ళు వెళ్ళారు, టీగో గార్షియా వెళ్ళారు, మొత్తం రీఫ్యూడ్ చేసుకున్నారు, రిపేర్ చేయించుకున్నారు, షిప్స్ అన్ని, ఫుడ్ అంతా ఫిలప్ చేసుకున్నారు, ఫ్యూయల్ ఫిలప్ చేసుకున్నారు, అందరూ వస్తున్నారు. సో వీ విల్ నౌ ఫినిష్ ఆఫ్. సో ఇదొక డేంజరస్ సిచ్యువేషన్కి ఇప్పుడు మారిందన్నమాట. ఇరాన్ ఇప్పుడు ఏమంటారు, ఇరాన్ మళ్ళీ వీళ్ళ నేబర్స్ మీద దాడి చేస్తారా అంటే, సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్, ఈవెన్ ఒమాన్ మీద చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి రాష్ట్రాల మీద వీళ్ళు, యుఏఈ ఆల్సో, వీళ్ళ మీద బాంబ్ చేస్తారా, అది మనం చూడాల్సింది. ఎందుకంటే ఒకటి, ఇరానియన్ కేపబిలిటీ చాలా తగ్గింది, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అది 8,500 బాంబింగ్ క్యాంపెయిన్స్ నడిపించారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్. 8,500 సైట్లు కొట్టారు వాళ్ళు. అంటే ఏమైనా మిగిలిందో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇరాన్లో ఇంటర్నెట్ లేదు. లాస్ట్ యుద్ధం మొదలైన రోజు నుంచి ఇంటర్నెట్ బ్యాన్ చేసేసారు గవర్నమెంట్. ఓన్లీ వాళ్ళకి కావాల్సినప్పుడు వాడుకుంటున్నారు, లేకుంటే బయట నార్మల్ పర్సన్ చేయలేరు. నిన్ననే ఒక 50 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు వీడియోలు తీశారని చెప్పి. వాళ్ళైతే విపిఎన్ రూట్ నుంచి ఎక్కడ తీసుకొని బయట పంపించారు. సో ఇరాన్లో ఉన్న గవర్నమెంట్ బయట తెలియకూడదు, మేము ఏం చేసాం ధ్వంసం, అది ఎవరు తెలియకూడదు చూస్తున్నారు. ఇప్పుడు మనం గాజా చూస్తే మనకి వీడియోలు కనిపిస్తాయి, ఫోటోలు కనిపిస్తాయి, బిల్డింగ్లు మొత్తం ఏం లేదు, మొత్తం ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్. లెబనాన్ కూడా అంతే, బాంబు నడుస్తుంది, బాంబు పడుతుంది, బ్లాస్ట్ అవుతుంది, చూస్తున్నారు. వేరస్ ఇన్ కేస్ ఆఫ్ ఇరాన్ మనం ఏం చూడలేకపోతున్నాం. అక్కడిక్కడ 2-3 వీడియోలు వస్తాయి, కానీ మెజారిటీ 99% అసలు ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. ఓకే. సో అమెరికన్ అండ్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పైల్స్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ చాలా మటుకు తగ్గిపోయింది. వాళ్ళ స్టోరేజ్ సైట్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు వాళ్ళు దాడి చేస్తే కూడా మనకు కూడా ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళని కొట్టేస్తాం. ట్రంప్ ఒక వర్డ్ యూజ్ చేస్తారు, మీకు గుర్తుంటుంది, విల్ బాంబ్ దమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అన్నారు. అవును సార్, బహుశా అదే చేస్తారు ఆయన. సో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, అట్లుడు ఒకటి, వాళ్ళ గల్ఫ్ నేషన్స్ మీద ఇరాన్ చాలా దాడి చేస్తారు, పెద్ద దాడి చేస్తారు. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ విల్ బి ఇజ్రాయెల్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు మళ్ళీ. అక్కడ వాళ్ళు పక్కన పెట్టి హిజ్బుల్లాని కొన్ని రోజులకి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇరాన్ని కొడతారు వాళ్ళు. ఇజ్రాయెల్కి ఒక ఇన్సిస్టెన్స్ అమెరికాకి లేనిది ఏంటంటే, దే వాంట్ ఎ రెజ్యూమ్ చేంజ్. అవును సార్, దే వెరీ క్లియర్. అమెరికా కాకపోవచ్చు ఇప్పుడు, నాట్ ఎ ప్రయారిటీ, కానీ ఇజ్రాయెల్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ థ్రెట్. ఈ రెజ్యూమ్ ఉండకూడదు, ఇంకొక మంచి రెజ్యూమ్ వచ్చి, అంటే మంచి అంటే వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ మాట వినే రెజ్యూమ్ ఒకటి వస్తుంది. వాళ్ళే అమెరికన్ ప్రాక్సీస్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి తగ్గట్టుగానే కావాలి. కాంట్ కాల్ ఇజ్రాయెల్ ప్రాక్సీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నేషన్. ఓకే, దే ఆర్ నాట్ లైక్ పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఇస్
అమెరికా రెస్పెక్ట్ చేస్తారు ఇజ్రాయెల్ ఓకే. వాళ్ళ కేపబిలిటీ కోసం. వాళ్ళకి తెలుసు అమెరికా ఇప్పుడు కూడా అంటారు మా ఎయిర్ ఫోర్స్ బెస్ట్ అంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈవెన్ నౌ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్. మా ఇంటెలిజెన్స్ చాలా మంచిది, FBI కానీ CIA కానీ. నో సారీ, CIA is not as good as Mossad. Mossad is superb. ఓకే, ఇది ఉన్న సిచ్యువేషన్. ఐ హర్డ్ దిస్ డ్యూరింగ్ మై NCC డేస్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా లైక్ ద ఫాస్టెస్ట్ పైలట్స్ ఎవర్ అని కూడా. ది ఇజ్రాయలీ పైలట్స్ వాళ్ళు బ్యాప్టిజం బై ఫైర్ అంటారు వాళ్ళని. 6 Day వార్ అని చెప్పి ఒక వార్ జరిగింది గోల్డామియర్ టైంలో, 60s-70s ఐ థింక్. యా, దాంట్లో అన్ని అరబ్ నేషన్స్ కలిసి ఇజ్రాయెల్ని అటాక్ చేశారు. అందరూ, ఈజిప్ట్, జార్డన్, సిరియా, యు నేమ్ ఇట్, అందరు కలిసి దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. కానీ ఇజ్రాయెల్ 6 రోజుల్లో వాళ్ళందరినీ ఫినిష్ చేసేసారు. ఓ, అప్పుడు వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ లేదు ఆ టైంలో. వీఆర్ టాకింగ్ ఆఫ్ 50 years బిఫోర్. ఏముంటుంది వాళ్ళు, ఏం లేకుండా ఆ టైంలో. కానీ వాళ్ళు కొట్టారు. ఆ లెసన్ అరబ్ నేషన్స్ ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళ దాకా. దానికోసం దాని తర్వాత జార్డన్ కానీ ఈజిప్ట్ కానీ వీళ్ళెవ్వరూ ఇజ్రాయెల్ని వెళ్ళి పుల్లబెట్టలేదు. హూ సప్లైస్ ద ఎయిర్క్రాఫ్ట్ సార్? ఇజ్రాయలీ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ US. ఓకే. కానీ మిసైల్స్ చాలా మటుకు ఇజ్రాయెల్ లోకలైజ్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇన్కమింగ్ మిసైల్స్ ఆపడానికి ఉన్న ఐరన్ డోమ్ కూడా వాళ్ళదే. అమెరికా దగ్గర ఐరన్ డోమ్ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ వాంట్స్ టు డెవలప్ ఏ గోల్డెన్ డోమ్, అది ఇంకా కాలేదు. అది దానికోసం గ్రీన్లాండ్ అడిగాడు కదా. అవును సార్. సో వెరస్ ఇజ్రాయెల్ వాళ్ళ డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ అండ్ పేట్రియట్, ఇదన్నీ పేట్రియట్ ఆఫ్ కోర్స్ అన్ అమెరికన్ ప్రొడక్షన్, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అది కాకుండా మిసైల్స్ వాళ్ళు స్ట్రైకర్ మిసైల్ కానీ మిగతా దాన్ని చాలా మటుకు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మనకిచ్చారు కార్గిల్ టైంలో, మనకిచ్చారు ఆపరేషన్ సింధూర్ టైంలో. రఫాల్లో వాడుతూ చాలా మటుకు మిసైల్స్ మన దగ్గర ఇజ్రాయలీ మిసైల్స్. ఓకే. దానికోసం మన దగ్గర కొంతమంది అపోజిషన్ పాలిటీషియన్స్ మా స్టేట్ కేరళ నుంచి మిగతా కొన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్కి అది ఎప్పుడు ఇష్టం లేదు. ఇజ్రాయెల్ని ఎప్పుడు తిడతారు. భారతదేశం ఇజ్రాయెల్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు? మనకు ఏ రోజు ప్రాబ్లం ఉండే ఆ రోజు ఇచ్చి సహాయం చేసిన పార్టీ ఇజ్రాయెల్. అది మనం మర్చిపోకూడదు. ద కంట్రీ విచ్ కేమ్ టు అవర్ ఎయిడ్ వెన్ వీ వర్ ఇన్ ట్రబుల్ ఇన్ కార్గిల్. US ఆ టైంలో మీకు గుర్తుంటుంది, GPS ఆఫ్ చేసి పడేశారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మనం వాడలేకపోయాం కార్గిల్లో. వాళ్ళు అన్నారు నో నో అది పాకిస్తాన్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్, మనం ఎందుకు కొట్లాడుతున్నాం అని చెప్పి GPS ఆఫ్ చేసి పడేశారు. ఆ తర్వాత we developed our own GPS. We developed our own GPS systems. Thanks to Indian scientists. Yeah, it's still not perfect, but it is there అన్నమాట. Something is better than nothing కాబట్టి. So we have developed కొన్ని 2 satellites ప్రాబ్లమ్ ఉన్నాయి. సో దానికోసం ఆగి ఉన్నది వర్క్. ఎనివే దట్ విల్ ఆల్సో బి ఓవర్కమ్, నాట్ అన్ ఇష్యూ. నేను ఎందుకు చెప్పానంటే మనకి సహాయం ఎవరు చేశారు, ఈవెన్ లైఫ్లో కూడా మనం ఎప్పుడు మర్చిపోం. దెన్ వీ వర్ ఇన్ ట్రబుల్, ఎవరైనా మనకు వచ్చి సహాయం చేస్తే మన జీవితంలో ఎప్పుడు మర్చిపోం అట్లాంటి మనుషుల్ని. ఇజ్రాయెల్ ఈస్ లైక్ దట్, వాళ్ళ మనకు సహాయం చేశారు. కానీ ఇదే ఇరాన్ కశ్మీర్ గురించి రెజల్యూషన్ పాస్ చేశారు, కశ్మీర్ ఇస్ అ సపరేట్ కంట్రీ అని చెప్పి. ఇదే ఖమెనీ ఇప్పుడు మన ఇజ్రాయెల్ కొట్టారు చూడండి ఆయన. సో వీ షుడ్ నో హూ ఇస్ అవర్ ఫ్రెండ్. కానీ ఓకే, కల్చర్లీ మనం ఇరాన్తో క్లోజ్ ఉన్నాం. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్తాను చూడండి, ఆ టర్నింగ్ దగ్గర ఇరాన్ వైపు ఒక చిన్న ఐలాండ్ ఉంది కాల్డ్ కిషెమ్ ఐలాండ్, QUSHEM. యూ కెన్ గూగుల్ ఇట్. ఐలాండ్లో ఇట్స్ అబౌట్ 150 kilometers లాంగ్ ఐలాండ్. చిన్నది కానీ 150 kilometers. ఐ థింక్ 1,00,000 మంది అంత ఉంటారు దాంట్లో. అక్కడ మాట్లాడే భాష ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పార్సీ, అరబిక్ అండ్ హిందీ. ఈ 2-3 కలిపి మాట్లాడతారు వాళ్ళు. సో ఈవెన్ మెయిన్లాండ్ ఇరానియన్స్కి అర్థం కాదు వాళ్ళ భాష. సో ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కల్చరల్ అసోసియేషన్. ఎట్లుందంటే ఇది ఇండియాకి కింద చిన్న శ్రీలంక ఉంది, వాళ్ళ తమిళ్ మన తమిళ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది బట్ సిమిలర్ ఉంటుంది అన్నట్టుగా అలా ఉంది సార్ ఇది. కరెక్ట్. ఇప్పుడు జరిగే ఇదేంట్లో మనం చూస్తుంది ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్ నౌ అని మీరు అడిగారు. ఓకే, ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడ నుంచి ఇక్కడ అంతే దూరం కాబట్టి. సో ఇది సేమ్ బ్లాకెడ్ ఇరానియన్స్ కూడా ఫాలో చేస్తే మన ఇన్ఫాక్ట్ ఎంటైర్ వరల్డ్కి 20% ఆఫ్ ఆయిల్ అక్కడ నుంచే వస్తుంది. అండ్ మనం కూడా మన షిప్స్ని వాళ్ళు వదులుతున్నారు. బట్ ఈ ప్రాసెస్లో ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యారెల్ రేట్ చాలా ఎక్కువ పెరిగింది. సో మనం ఎలా ఉంది సొల్యూషన్ ఏంటంటే, ఆఫ్కోర్స్ మనకి ఎమోషన్తో పనికిరాదు ఇక్కడ. ఎస్, ఇరానియన్స్ ఆర్ ఫాట్ బ్యాక్ వెరీ వెల్, అసిమెట్రిక్ వార్ఫేర్ చేశారు, అమెరికన్ 40 రోజులు అడ్డుకున్నారు, కరెక్టే. కానీ ఎక్కువ రోజులు వాళ్ళకి హోల్డ్ ఆన్ చేయలేరు. అమెరికా దగ్గర ఉన్న మ్యాన్ పవర్, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అమెరికా దగ్గర ఉన్న డబ్బులు, అమెరికా దగ్గర ఉన్న నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడుకుంటారు. దే విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. కానీ అమెరికాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏ దేశంలో ఇట్లాంటి పని చేశారో దాని తర్వాత ఆ దేశం మొత్తం ధ్వంసం అయిపోయింది.
యూ కెన్ టేక్ ఇరాక్ ఎస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి జార్జ్ బుష్ అందరిని తీసుకెళ్లారు, నేటో మొత్తం ఎత్తుకెళ్లారు. సద్దాం హుసేన్ మొత్తం బాంబులు తయారు చేస్తున్నాడు, అది ఇది న్యూక్లియర్ బాంబు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. లాస్ట్లో వెపన్ దొరకలేదు, మాస్ డిస్ట్రక్షన్ లేదు, సద్దాం హుసేన్ని చంపేశారు. ఇప్పుడు ఇరాక్లో గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఎలక్షన్ గెలిచారంటే గెలిచారు, గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం లేదు. ఇవాళ దాకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. అక్కడ 4 గ్రూపులు కొట్టుకుంటున్నారు. ఒకటి ఐసిస్, అల్ఖైదా, ఇరాన్ బ్యాక్డ్ మిలిషియాస్ అండ్ గవర్నమెంట్. స్టెబిలిటీ లేదు. సిరియా సంథింగ్ వెరీ సిమిలర్. సిరియాలో కూడా అదే జరుగుతుంది. అసాద్ని అక్కడి నుంచి కొట్టి పంపించిన తర్వాత సిరియాస్ ఇన్ టోటల్ మెస్. ఒకవైపు టర్కీ కొడుతున్నారు, ఇంకోవైపు నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ నడిమిట్లో అక్కడ ఉన్న మిలిషియాస్ అని కొట్లాడి నడుస్తుంది. సో ఎవ్రీవేర్ అమెరికా ఎక్కడెక్కడ వెళ్ళిందో మొత్తం మెస్ చేసి పడేస్తుంది. అది వాళ్ళ కేపబిలిటీ. అది ఆఫ్ఘనిస్తాన్ చూడండి, గుడ్ ఎట్ రూలింగ్ థింగ్స్. సో ఇది వాళ్ళ దగ్గర. సో మనకు డౌట్ అక్కడే వస్తుంది, సరే ఇరాన్ గవర్నమెంట్ మార్చాలి, వీ ఆల్సో అగ్రీ, దే ఆర్ డెస్పాటిక్ డిక్టేటర్స్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇస్ హారబుల్ ఫెలోస్. మార్చాలి. మార్చి ఏం చేస్తారు మీరు? మీరు దానికన్నా మంచి ఒక రెజీమ్ తీసుకొస్తారా? అది మీ కేపబిలిటీలో లేదు. మీకు ఒక్కటే వచ్చి ధ్వంసం చేయడం, దాని తర్వాత దాన్ని కట్టడం మీకు రాదు, ఓన్లీ కూల్చడం, నిర్మించడం రాదు. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ రెజీమ్. వాళ్ళని బ్యాక్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎలక్షన్ మీరు మీ చంచాగాలో పెట్టుకుంటారు వాళ్ళు. ఇదే చేశారు కదా, మీ సోవియట్ యూనియన్ అక్కడి నుంచి కొట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ని మీ తాలిబాన్ని వాడుకున్నారు. తాలిబాన్ వాళ్ళు రష్యన్స్ పారిపోయిన తర్వాత తాలిబాన్ యూఎస్ని కొట్టారు మళ్ళీ వచ్చి. దాని నడుమిట్లో అల్ఖైదా వచ్చేసారు. అల్ఖైదా వెళ్ళి యూఎస్లో కొట్టారు వాళ్ళు 9/11లో. లుక్ ఎట్ ద మెస్. అప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఆ సోవియట్స్ ఉంటేనే బాగుంటుండే అక్కడ, ఈ 9/11 జరగకపోతుండే. కానీ జరిగింది. బికాస్ యు ఆర్ నాట్ మీరు డిస్ట్రక్షన్ నంబర్ 1, కానీ మీరు కన్స్ట్రక్షన్ నంబర్ 1 కాదు. సో డూ యూ బిలీవ్ 9/11 వాజ్ అల్ఖైదా అటాక్ అని? ఆ కాన్స్పిరసీ థియరీస్ పక్కన పెడతాం మనం. ఇట్ ఇస్ కొంతమంది ఉంటారు అన్నింటిలో కాన్స్పిరసీ కనిపిస్తుంది వాళ్ళకి. ఇట్ వాజ్ అల్ఖైదా అటాక్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్, ఒక టెర్రరిస్ట్ విల్ నెవర్ లీవ్ హిస్ ట్రైల్ బిహైండ్. అంటే వాడు చేసిండని ఎక్కడ ప్రూఫ్ పెట్టడు, అన్లెస్ హీ అడ్మిట్స్ ఇట్ ఓపెన్లీ, అన్లెస్ వాళ్ళ ఆర్గనైజేషన్ వచ్చి మేమే చేసామని చెప్పి. లేకుంటే ప్రతి దొంగ కూడా అదే చేస్తాడు. దొంగతనం చేస్తున్నాడు, ఈ విల్ మేక్ ష్యూర్ దట్ దర్ ఇస్ నో ప్రూఫ్ లెఫ్ట్ బిహైండ్. అది వాళ్ళు, ఎందుకంటే లేకుంటే పట్టుబడతాడు కదా 100%. సో దట్ ఇస్ ద ఎనీవే, దట్స్ అ సపరేట్ స్టోరీ. నేను ఎందుకు చెప్పానంటే ఇది నాకు భయం ఉంది ఇప్పుడు. ఎస్, ఇరాన్ రెజ్యూమ్ షుడ్ గో, ఐ ఆల్సో అగ్రీ విత్ ఇట్. ఆఫ్టర్ దట్ వాట్? దాని తర్వాత ఎవరు గ్యారంటీ ఇస్తారు దట్ అక్కడున్న ప్రజలకి సెక్యూరిటీ ఉంటుంది, అక్కడున్న ప్రజలకి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ అటాక్స్ ఉండవు, అక్కడ ఫ్యాక్షనిజం రాదు, అక్కడున్న డిఫరెంట్ మిలిషియా గ్రూప్స్ కొట్టుకోదని ఏ గ్యారంటీ లేదు. ఏదైనా జరగవచ్చు. రేపు కర్డ్స్ వచ్చి మళ్ళీ వీళ్ళని కొడతారు, ఇటువైపు పాకిస్తాన్ వైపు నుంచి ఉన్న బలూచిస్తాన్ క్రౌడ్ వచ్చి ఇక్కడ కొడతారు, మళ్ళీ రేపు మొత్తం ఇట్ బికమ్ అ మెస్ అగైన్. అండ్ అమెరికా పారిపోతారు, మా పని అయిపోయింది కదా, ఫినిష్, ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అరే మా సంగతి చూడరా నాయన, నువ్వే చెప్పావు కదా గవర్నమెంట్ కావాలని చెప్పి. వాట్ అబౌట్ ద న్యూ గవర్నమెంట్? ఐఎమ్ నాట్ బదర్డ్, నౌ యూ ఫైట్ ఆన్ యర్ ఓన్. మనం లాస్ట్ కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే, ఇండియా అవ్వకపోవడం మంచిది అన్నారు. సో లుకింగ్ ఎట్ అదర్ ఏమంటారు ఇబ్బందులు అన్నీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే, ఇండియా తలదూర్చిగా పోవడం మంచిదని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆర్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు గల్ఫ్లో ఉన్నారు, హర్దీప్ సింగ్ పురి గారు ఖతర్, కేరళ, మిగతా దేశాలు తిరుగుతున్నారు. వీఆర్ టైయింగ్ అప్. ఆర్ వాళ్ళ దగ్గర అడుగుతున్నా, ఖతర్ దగ్గర మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా నాకు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది. సో వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్ అనమాట. ఓకే, ఖతర్ నుంచి నెక్స్ట్ 6 months 1 year మనకి గ్యాస్ రాదు, మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి? వీ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రాసెస్. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ అడుగుతున్నాం, ఎందుకంటే వీళ్ళు మనతో కాంట్రాక్ట్ సైన్ చేశారు, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. వాట్ అబౌట్ రష్యా ఆప్షన్ సార్? అది నడుస్తుంది. వీ ఆర్ స్టిల్ బయింగ్ ఫ్రమ్ రష్యా. 90% ఆఫ్ ఆయిల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. సో మనం వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు వాళ్ళు సప్లై చేయకపోతే మనం వాళ్ళ మీద కేసు వేయవచ్చు ఫర్ డ్యామేజెస్. సో దానికి ఇంటర్నేషనల్ లాలో ఒక వర్డ్ ఉంది, ఫోర్స్ మెజ్యూర్ అంటారు. ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్. దాంట్లో ఏంటంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, వార్ బియాండ్ మై కంట్రోల్. నా ప్లాంట్ వచ్చి ధ్వంసం చేశారు, మా రిఫైనరీని కొట్టారు, మేమేం చేయాలి? మా వైపుని తప్పు ఉంటే అగ్రీ విత్ యూ, మా ప్లాంట్ సరిగా పనిచేయలేదు అది అంటే దెన్ వీ హ్యావ్ టు పే యూ ద మనీ. ఫైన్ కట్టాల్సి వస్తుంది, మాకు డ్యామేజెస్ కట్టాల్సి వస్తుంది.
కానీ ఇక్కడ మాది కాదు, ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఫోర్స్ మేజర్ డిక్లేర్ చేస్తారు ఎవరు? ఖతర్, సౌదీ అరేబియా, చాలా కంట్రీస్, ఈ గల్ఫ్ కంట్రీస్. మేము మీతో కాంట్రాక్ట్స్ అప్లై చేయాలి, మీరు ఎక్కడైనా చూసుకోండి. మన ఆ స్టేట్కి వచ్చాం మనం. బట్ వీ ఇమ్మీడియట్లీ గ్రాప్డ్, గయానాకి వెళ్ళాం, అర్జెంటీనాకి వెళ్ళాం, వెనిజువేలన్ ఆయిల్ సప్లై చేసుకున్నాం, ఇప్పుడు రష్యన్ ఆయిల్ మనం తెప్పించుకుంటాం. ఎక్కడెక్కడ మనకు దొరికితే అక్కడ తెప్పించుకుంటాం మనం అనమాట. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీలో జరిగిన ఒక పెద్ద బ్లండర్ మొన్న పాకిస్తాన్లో జరిగింది. చాలామంది ఆ రోజు మన దగ్గర ఉన్న సెక్యులర్ మీడియా వాళ్ళు ఆడుకున్నారు. అరే చూడండి, షబాజ్ షరీఫ్, హసీం మునీర్ ఫుల్ ఇంటర్నేషనల్ దాంట్లో ఉన్నారు, ప్రతి ఛానల్లో వాళ్ళు కనిపిస్తున్నారు లోకంలో, వాళ్ళు ఒక సూపర్ స్టార్స్ అయిపోయారు. 3 రోజులు అయ్యి కదా ఇప్పుడు వాళ్ళు ఎవ్వడు కూడా అడగట్లేదు. బహుశా వాళ్ళు ఎంత తిరుగుతున్నది ఒక్కడే ఉంటారు ఇప్పుడు. ఆ హోటల్ వాళ్ళు బిల్ కట్టలేదు అని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసాం. నోబడీ విల్ ఆస్క్ ఫర్ యూ, దే యూస్డ్ యూ. పాకిస్తాన్ని వాడుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్పారు, వీళ్ళ గురించి ఒక ట్వీట్ చేశారు పాకిస్తానీ ఫారెన్ మినిస్టర్, దట్ ఇజ్రాయెల్ ఈజ్ లైక్ ఎ క్యాన్సర్ అని చెప్పి. ఆ రోజు చెప్పారు, మిమ్మల్ని పాకిస్తాన్ ఏం చేయాలని మాకు తెలుసు చాలా క్లియర్గా. టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, మీరు టెర్రర్ సపోర్ట్ చేస్తారు, మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారు. ఇంకొక యుఎస్ ఫార్మర్ రిటైర్డ్ జనరల్ అన్నారు, పాకిస్తాన్ని ఈ మీడియేషన్ టాక్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎట్లా ఉంటుందంటే, పిక్ పాకెట్కి మీ పర్స్ ఇచ్చేసి పట్టుకోరా ఒకసారి 2 నిమిషాలు షూలేసి కట్టుకుంటా అని చెప్పే కానీ కట్టుకుంటా వాడిపోతాడు. పాకిస్తాన్ ఎట్లా ఉంటారని. సో ఒమాన్ ఇన్వాల్వ్ కాలేదు. ఒమాన్ వాజ్ ఇన్వాల్వ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మీడియేషన్ లాస్ట్ ఇయర్, సెకండ్ మీడియేషన్ ఇన్ ఫిబ్రవరి. వాళ్ళు రాలేదు, ఎందుకు వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇది 3ోసారి కూడా కూర్చొని అగ్రిమెంట్ వచ్చి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి టర్కీ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చెప్పారు టర్కీని ఇన్వాల్వ్ చేయకూడదు. నెక్స్ట్ ఆఫ్టర్ ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ టర్కీ. అది ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పేశారు మొన్న. దీని కాంగేనండి నెక్స్ట్ టర్కీని కొడతాం మేము. వీళ్ళు ఇంకొక ఇరాన్గా తయారవుతున్నారు. వీ విల్ నాట్ అలౌ దమ్ టు బికమ్ దాట్. అంటే యురేనియం అని కాదు, వాళ్ళ యురేనియం కెపాసిటీ లేదు, కానీ వాళ్ళు టెర్రర్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం, వాళ్ళ డ్రోన్లు తయారు చేయడం, మిసైల్ తయారు, వీళ్ళదే ఆపరేషన్ సింధూలు ఇచ్చింది కదా పాకిస్తాన్కి. డ్రోన్లు, మిసైల్ అన్ని ఎవరు సప్లై చేశారు? ఇదే టర్కీ. సో వాళ్ళని, బికాస్ టర్కీ యొక్క ఇమేజ్ ఏంటంటే వాళ్ళకి క్యాలిఫేట్, ఇస్లామిక్ క్యాలిఫేట్ అని చూడండి. మేమే క్యాలిఫేట్ ఇప్పుడు కూడా, మొత్తం ఇస్లాంని మేము ప్రపంచంలో నడిపేయాలంటే మేమే అని చెప్పి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నాయి. ఎర్దోగాన్ ఇస్ ట్రైయింగ్ ద సేమ్ థింగ్, దట్ ఐ వాంట్ బి ద లీడర్ ఆఫ్ ముస్లిం ఉమ్మా. అది జరగదు, దాన్ని ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఇంకొక వైపు ఈజిప్ట్ వాళ్ళు కూడా వచ్చారు మీడియేషన్కి ఇనిషియలీ. పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ ఉండే, వీళ్ళిద్దరు బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ దగ్గర అడిగారు ఏంట్రా మీరు రావట్లేదంటే, ఈజిప్ట్ ఏమన్నారు, మాకు బార్డర్ ఉంది ఇజ్రాయెల్తోని, ఓకే దీనికన్నా ముందు కూడా మేము తిన్నాం ఇజ్రాయెల్ దగ్గర నుంచి, మాకు అసలు ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఇదేమైనా పోయింది అనుకోండి మమ్మల్ని వచ్చి మళ్ళీ కొడతాడు ఇజ్రాయెల్ వాళ్ళు, మేము ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం, పాలస్టీనియన్ ప్రాబ్లం, రెఫ్యూజీ ప్రాబ్లం ఉంది మాకు. రఫా క్రాసింగ్ మేమే హ్యాండిల్ చేస్తున్నాం, మా వైపు ఉంది అది. వీ కెనాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బికాస్ దిస్ విల్ ఫెయిల్ 100%. చెప్పినట్లే జరిగింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా తెలుసు సార్, దిస్ వోంట్ గో ఎనీవేర్ అని చెప్పేసి. పబ్లిసిటీ కావాలి కదా, క్రెడిట్ కావాలి, పబ్లిసిటీ కావాలి. 10 మంది అయినా ఇస్లామాబాద్ ఎక్కడ ఉంది మ్యాప్లో అని తెలిసింది ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు అది కూడా తెలియదు కదా. ఇది పరిస్థితి పాకిస్తాన్. సో లెట్ us వెయిట్ నెక్స్ట్ 2 days. బహుశా నేను దానికోసం రాగానే మీద అడిగాను స్టూడియోలో వచ్చే ముందు ఏమైనా బాంబులు పడ్డదేమో అని. ఎందుకంటే ఐ హావెంట్ సీన్ మై ఫోన్ ఫ్రమ్ ద లాస్ట్ 3-4 hours. నేను ఫోన్ చెక్ చేయలేదు. బహుశా అదే జరుగుతుంది కూడా. బికాస్ అమెరికా ప్రొవోక్ చేస్తారు, ఇరాన్ని ప్రొవోక్ చేస్తారు. ఒక ఎంటీ ట్యాంకర్ని తీసుకొచ్చి స్ట్రేట్ ఆఫ్ హార్మస్ని తీసుకెళ్తాడు. ఏది మొత్తం ఇంజిన్ లేదు ఏం లేని ట్యాంకర్ని గుంజుకొని తీసుకెళ్తారు. ఇరాన్ దాని మీద కొడతారు. అప్పుడు అమెరికా అంటారు చూడండి ఇరాన్ కొట్టేశారు, ఇప్పుడు మేమేం చేయాలండి, మేము కూడా కొట్టాలి కదా, మేము కొడతాం ఇప్పుడు నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.